లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఏపీ 2026-27 బ్యాచ్ పిల్లలకి ఈ చాప్టర్ 1+2+4+7 మొత్తం 15 మార్క్స్ కి చాప్టర్ అయితే వెయిటేజ్. ఫస్ట్ అయితే ఈ వీడియో లైక్ చేయండి, క్లాస్ స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ అ మైనర్ అండ్ కోఫాక్టర్? సో టేక్ ఎనీ, లెట్ us కన్సిడర్ ఏ బి సి డి. సో ఇది ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో ఈ మ్యాట్రిక్స్ లో దీనికి డెట్ ఫార్మాట్ కావాలంటే ఎలా రాస్తాం? దీని డెట్ ఏబిసిడి, ఇది దాని డెట్. సో దీన్ని ఎక్స్పాండ్ చేయడం మనం ప్రీవియస్ గా చదువుకున్నాం. ఏదైనా ఒక ఎలిమెంట్ కి మైనర్ కనుక్కోవడం ఎట్లా, అలాగే కో ఫ్యాక్టర్ కనుక్కోవడం ఎలాగా. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకు 4 మైనస్ వస్తాయి. ఏంటి సార్ ఎలా కనుక్కోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఏ తీసుకుంటున్నాను. ఏకి సంబంధించిన మైనర్. ఏ యొక్క అడ్రస్ ఏంటి? 1 1. ఏ యొక్క అడ్రస్ ఏ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్. అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలం ని డిలీట్ చేస్తే వచ్చే ఒక ఎలిమెంట్ ఏమవుద్ది? దీనికంటే డి అవుద్ది. ఈ డిని ఏమంటాం అంటే ఈ ఎలిమెంట్ కి మైనర్ అంటాం. సో ఇన్ కేస్ నీకు డిఎన్ఏ ఎలిమెంట్ కి మైనర్ కావాలి. డిఎన్ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉంది? సెకండ్ రోలో ఫస్ట్ సెకండ్ కాలంలో ఉంది. సెకండ్ కాలం ని డిలీట్ చేయాలి. అప్పుడు వచ్చి ఈ యొక్క ఎలిమెంట్ ఏమవుద్దంటే డి అనే ఎలిమెంట్ కి మైనర్ అవుద్ది ఏ. దాన్ని ఎం గా రాస్తాం, క్యాపిటల్ ఎం, నాట్ స్మాల్ ఎం. ఇది మైనస్ అంటే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉంది, ఇది ఒక డిటర్మినెంట్. నేను 3కి మైనర్ కనుక్కోవాలి. సో మైనర్ 3కి కనుక్కోవాలి. నేను మైనర్ కనుక్కోవాలి. మైనర్ ఆఫ్ ఎలిమెంట్ 3 అని ఉంది. 3కి ఎలిమెంట్ ఏంటి అంటే 3 యొక్క ఆర్డర్ ఏంటి? సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, అంటే సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఎలిమెంట్. సెకండ్ రోని ఫస్ట్ కాలంని డిలీట్ చేయాలి. వచ్చే ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో మిగిలినది అదే దాని యొక్క మైనర్ అవుద్ది. దీన్ని క్యాపిటల్ ఎం తో డిఫైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినేషన్ కి వెళ్దాం. మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఏఐజే, జనరల్ ఎలిమెంట్ రిప్రజెంటేషన్ అది. ఏఐజే ఆఫ్ అ డిటర్మినెంట్ ఈజ్ ద డిటర్మినెంట్ obtained by deleting its ith row and jth column in which element is lies. ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ యొక్క ith row అండ్ jth కాలం డిలీట్ చేయాలంట. మనం ఎలా అయితే 3 అనే ఎలిమెంట్ తీసుకున్నాము, 3 ఎక్కడ దాని యొక్క రోని దాని యొక్క కాలం ని డిలీట్ చేసి మిగిలిన దాన్ని మైనర్ అన్నాం. ఫస్ట్ది రో అంటాం, సెకండ్ దాన్ని కాలం గా డిఫైన్ చేస్తాం. దీని యొక్క అడ్రస్ ఏ అనే ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఐ అనే రో, జే అనే కాలంలో ఉంది. దీని యొక్క మైనర్ కావాలంటే ఐత్ రోని, అంటే ఐ ఉంది కాబట్టి జేత్ కాలం ని డిలీట్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ కి డిటర్మినెంట్స్ కనుక్కోవడమే మనం ఇక్కడ మైనర్ గా పిలుస్తాం. సో మైనర్ ని క్యాపిటల్ ఎం తో డిఫైన్ చేస్తాం. మైనర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ A12 కి మైనర్ ఏంటి? ఎం, క్యాపిటల్ ఎం 12. సో A33 అనే ఎలిమెంట్ కి మైనర్ ఏంటి? క్యాపిటల్ ఎం 33. సో అలాగా క్యాపిటల్ ఎం తో డిఫైన్ చేసే దాన్ని మైనర్ అంటాం. స్మాల్ ఎలిమెంట్స్ ఇవన్నీ, స్మాల్ నెంబర్స్ అన్ని కూడా, స్మాల్ లెటర్స్ అన్ని కూడా ఎలిమెంట్స్. ఓకేనా? సరే, దీని గురించి డీటెయిల్ గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. మైనస్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద డిటర్మినెంట్స్. ఒక 2x2 డిటర్మినెంట్స్ ఇచ్చారు, ఎందుకంటే 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. దానికి అన్ని ఆ డిటర్మినెంట్ లో అన్ని ఎలిమెంట్స్ కి మైనస్ కనుక్కోవాలి. మైనర్స్ ఆఫ్ ఎలిమెంట్ ఏఐజే ఈస్ క్యాపిటల్ ఎంఐజే అని రాసేస్తే సరిపోతుంది. సో ప్రతి ఎలిమెంట్ కి రాయని అవసరం లేదు, ఇలా హెడ్డింగ్ రాసి చాలు. అంటే ఏ ఎలిమెంట్ కి మైనర్ అనేది ఎం. మైనర్ of the element 1 is lies in
A11 ఫస్ట్ రో ఫస్ట్ కాలం లైస్ ఇన్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. సో అంటే ఇప్పుడు ఏమేమి డిలీట్ చేయాలి నేను? ఫస్ట్ రో ఫస్ట్ కాలం. therefore A11 is equal to, సో ఫస్ట్ రోని ఫస్ట్ కాలం ని డిలీట్ చేస్తే దీనికి డిలీట్ చేస్తే నీకు వచ్చే ఎలిమెంట్ 4. సో therefore ఫస్ట్ ఎలిమెంట్ కి అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏది 1 కి సంబంధించిన మైనర్ ఏమవుద్దంటే M11. సో దీని ఆర్డర్ ఏదైతే ఉందో అదే వస్తుంది ఇక్కడ, ఇస్ ఈక్వల్ టు 4. M11 వాల్యూ ఎంత? 4. M11 అంటే ఏంటి? ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కి కావాల్సిన మైనర్. నెక్స్ట్ది ఇంకా A12 ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఇది 6. 6 కి సంబంధించిన రోని కాలం ని డిలీట్ చేస్తావు. మిగిలేదు ఏంటి ఇక్కడ నీకు 3. సో M12 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇది సెకండ్ ఎలిమెంట్ కి సంబంధించిన మైనర్. నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏంటి? ఏ అంటే ఏంటి ఇక్కడ అంటే ఎలిమెంట్ యొక్క రిప్రజెంటేషన్ అడ్రస్. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ M21 ఈజ్ ఈక్వల్ టు, సో ఏమవుద్ది? సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ని డిలీట్ చేస్తే దాని కాలం ని రోని డిలీట్ చేస్తే 6 ఉంటుంది మీకు. 6 అనేది ఏంటిది? సో మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఏంటది? 3. నెక్స్ట్ A22 అంటే అడ్రస్ ఏంటి? సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ దట్ ఈస్ 4. 4 కి సంబంధించిన రోని కాలం ని డిలీట్ చేసేయాలి. కాలం అంటే ఇట్లా, రో అంటే ఇలా డిలీట్ చేస్తే మీకు ఏమొస్తుందంటే M22 దట్ ఈస్ 1 మిగులుతుంది. ఇవన్నీ కూడా మైనస్ అవుతాయి. దేనికి? ఈ యొక్క డిటర్మినెంట్ కి ఇవన్నీ మైనర్స్. సో మైనర్ MIJ తో డిఫైన్ చేస్తాం. అంటే I వాల్యూ అంటే ఒక ఎలిమెంట్ రో యొక్క అడ్రస్, అది ఒక ఎలిమెంట్ ఏ రోలో ఉందో చెప్పే అడ్రస్ I అంటే. అదే ఎలిమెంట్ ఏ కాలంలో ఉందో చెప్పేదే J. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని ఏ రాస్తాం మనం? మైనర్ అని పిలవచ్చు. దేనికి సంబంధించింది? AIJ అనే ఎలిమెంట్ కి MIJ అనేది ఏంటా అంటే మైనర్ అవుద్ది. మీకు డెఫినేషన్ క్లియర్ గా అర్థమైంటది. సో అన్ని ఎలిమెంట్స్ కి కనుక్కునేసాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 కావాలంటే దాని పక్కన ఉండేది దాని కింద డిలీట్ చేస్తాం, ఇక్కడ ఉండేది రాస్తాం. 6 కావాలి, 6 పక్కన ఉండే రోని దాని కింద ఉన్న కాలం ని డిలీట్ చేస్తావు, అక్కడ ఉన్న ఎలిమెంట్ ని ఎత్తి రాస్తావు. నెక్స్ట్ 3కి కావాలి నీకు మైనర్ అంటే దాని సైడ్ ఉండేది దాని పైన ఉండేది, అంటే దాని కరస్పాండింగ్ రో కాలం ని డిలీట్ చేస్తే వచ్చే ఒక ఎలిమెంట్ మైనర్ అవుద్ది. అలా ఏ మ్యాట్రిక్స్ అయినా లేదా మ్యాట్రిక్స్ అయినా లేకపోతే మనం డెటర్మెంట్స్ ఇచ్చినా సరే మైనస్ కనుక్కోవచ్చు. 3/3 డెట్ ఇది. 3/3 డెట్ కి ఎలా కనుక్కుంటామో ఒకసారి మైనస్ చూద్దాం. మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ AIJ ఈస్ క్యాపిటల్ MIJ. ఫస్ట్ ఇది రాస్తే సరిపోద్ది మనకు. సరే 1కి నేను మైనర్ కనుక్కుంటున్నా. సో ఎలిమెంట్ 1 యొక్క అడ్రస్ ఏంటి? ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఎలిమెంట్, దాన్ని నేను M11 గా తీసుకుంటున్నా. తీసుకోవచ్చు కదా. 1 అనేది ఏంటి ఇక్కడ? 1 అనే ఎలిమెంట్ కి సంబంధించిన మైనర్ కనుక్కుంటున్నా. దాని కరస్పాండింగ్ రోని కాలం ని డిలీట్ చేయాలా, ఫస్ట్ రోని ఫస్ట్ కాలం ని డిలీట్ చేయాలా. మిగిలిదేంటి? 5, 6, 8, 9. దీని యొక్క 2/2 డెట్ ఎక్స్పాండ్ చేస్తే సరిపోద్ది. 5 9s 45, 8 6 48 ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? సో ఈ డెట్ అంటే మీకు తెలుసు, ఇది ఏ అయితే ఇది బి, ఇది సి, ఇది చూడండి ఒకసారి. ABCD అనేది డెట్ కనుక్కోవాలంటే AD మైనస్ CB అని రాయొచ్చు. అంటే ఇది డెట్ యొక్క ప్రాసెస్. AD మైనస్ BC, లేదంటే ఇంకా రాస్తాం AD మైనస్ BC. దీన్ని డెట్ ఫైండ్ చేసే డెట్. ఇది డైరెక్ట్ మల్టిప్లికేషన్, ఇది మాత్రం BC చేసినప్పుడు మాత్రం రివర్స్ చేసుకోవాలి మైనస్. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాను? 5 9s 45, 8 6 48 మైనస్ పెట్టాను మధ్యలో, అంటే ఇది రివర్స్ మల్టిప్లికేషన్ కదా, ఇది చేసినప్పుడు మాత్రం మైనస్ తీసుకోవాలి. సో రెంట్కి మైనస్ ఉంటే నీకు అవసరం మైనస్ వస్తుంది, రెంట్కి ప్లస్ ఉన్నా మైనస్ వస్తుంది, లేదా ఆపోజిట్ సైన్ ఉంటే ప్లస్ అయిపోద్ది. ఇప్పుడు దీని యొక్క మైనర్ వాల్యూ ఎంత? M11 వాల్యూ -3. సో
అలాగే ఎలిమెంట్ 2 కి సంబంధించిన మైనర్ కనుక్కుంటున్నాం. ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఇది. ఫస్ట్ రోని సెకండ్ కాలమ్ ని డిలీట్ చేయాలి. ఫస్ట్ రో అంటే ఇది, సెకండ్ కాలమ్ అంటే ఇది. డిలీట్ చేస్తే 4, 6, 7, 9 మిగులుతుంది మీకు. దీనికి డేట్ కనుక్కోవాలా. సో చూడండి ఒకసారి, 9 4s 36, 7 6 42, దట్ ఈస్ -6 దీని వాల్యూ. ఓకేనా. సో థర్డ్ ఎలిమెంట్ ఒక అడ్రస్ ఏంటి, ఫస్ట్ రోలో థర్డ్ కాలంలో ఎలిమెంట్. ఫస్ట్ రో థర్డ్ కాలం 13 M13, దానికి కరస్పాండింగ్ అంటే మొత్తం ఫస్ట్ రోని థర్డ్ కాలం ని డిలీట్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే రాస్తున్నామో దాన్ని డిలీట్ చేయాలి. దీన్ని 4 5 7 8 ఇది మిగులుతుంది. సో 4 8s 32, 7 5s 35. సో దట్ ఈస్ -3. సో ఎలిమెంట్ ఆఫ్ మైనర్ 3 కి సంబంధించింది అది. నెక్స్ట్ సెకండ్ రోకి వస్తున్నా. సిమిలర్ గా అలా చేసుకుంటా వెళ్తాం. 4 అంటే ఇది, ఈ అడ్రస్. ఏం అడ్రస్ అది, మైనర్ ఆఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం. సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్. సెకండ్ రోని డిలీట్ చేయండి, సెకండ్ రో డిలీట్ చేసి ఫస్ట్ కాలం ని డిలీట్ చేయండి. 2 3 8 9 మిగులుతుంది. 2 3 8 9 మిగులుతుంది. దీనికి డెట్ 2 9s 18, 8 3s -24 ఇస్ ఈక్వల్ టు -6 కదా. నెక్స్ట్ ఏంటి, ఎలిమెంట్ 5 కి సంబంధించిన డెట్ కనుక్కుందాం. 1 2 3 4 అయిపోయినాయి. ఎలిమెంట్ 5 కి సంబంధించిన మైనర్ కనుక్కుంటున్నాం. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏంటి, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ అంటే 5 కదా. సెకండ్ రోని సెకండ్ కాలం ని డిలీట్ చేసేసేయాలి. సో ఏం మిగులుతుంది మనకు, 1 3 7 9 మిగులుతుంది. 1 9s ఎంత 9, 7 3s 21. సో ఆన్సర్ ఎంత వస్తుంది, -12. ఓకేనా. ఇలాగా అన్ని ఎలిమెంట్స్ కి సంబంధించిన మైనస్ ఇలా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 9 అనే ఎలిమెంట్ కి నేను మైనర్ కనుక్కుంటున్నాను. 9 యొక్క అడ్రస్ ఏంటి, థర్డ్ రోలో థర్డ్ కాలం అంటే థర్డ్ రోలో థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్. థర్డ్ రోని థర్డ్ కాలం ని డిలీట్ చేయాలి. మిగిలిందంతా కూడా డెట్ వేసుకోవాలి. 1 2 4 5 మిగిలింది. సో దీన్ని సింప్లిఫై చేద్దామా. 1 5s 5, 4 2s 8 -8. యువర్ ఆన్సర్ ఈస్ -3. సో ఇది మైనస్. మనం మైనర్ ని క్యాపిటల్ M తో డిఫైన్ చేస్తాం. అయితే ఐ హోప్ సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మైనర్ అర్థమైతే కో ఫ్యాక్టర్ చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఒకసారి చూడండి. ఏదైతే మైనర్ కనుక్కున్నామో దానికి -1 ని మల్టిప్లికేట్ చేసి రాస్తే అదే. సో ఎలా రాస్తాం ఏంటి అంటే చూస్తే మీరు, నేను ABCD అనే ఒక డెట్ తీసుకున్నాను, 2/2 డెట్. సో మైనర్ M11 అంటే A కి సంబంధించిన మైనర్, దట్ ఈస్ D. సో M12 అంటే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ కి సంబంధించిన మైనర్, దాన్ని క్లోజ్ చేస్తాం C. అలాగే M21 సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అంటే సిని దాని రోని కాలం ని డిలీట్ చేస్తాం, మిగిలేది B. సో అలాగే M22 మైనర్ ఆఫ్ సెకండ్ రో అండ్ సెకండ్ కాలం అంటే దట్ ఈస్ D. ఇది డిలీట్ చేస్తే A. ఇవన్నీ కూడా మనం మైనర్స్ లో నేర్చుకున్నాం. కో ఫ్యాక్టర్ అంటే ఏంటి, కో ఫ్యాక్టర్ అంటే మైనర్ ని M తో డినోట్ చేసినట్టు మనం కో ఫ్యాక్టర్ అయితే క్యాపిటల్ A తో డిఫైన్ చేస్తాం. కొన్ని బుక్స్ లో క్యాపిటల్ C అని ఉండొచ్చు. సో మనం పర్టికులర్ గా మన బుక్ లో అయితే క్యాపిటల్ A అని ఉంది. కో ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాం. సో కో ఫ్యాక్టర్ అంటే కో ఫ్యాక్టర్ ఆఫ్ ఎలిమెంట్, కో ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ Aij is ఎలా రాస్తామంటే Aij is equal to -1 హోల్ పవర్ దీనిది I ప్లస్ J ఇంటూ M. ఇదే అడ్రస్ లో ఉన్న మైనర్ ని మల్టిప్లికేట్ చేయాలి. సో ఓకేనా. ఇది మొత్తాన్ని కో ఫ్యాక్టర్ యొక్క రిప్రజెంటేషన్ అంటాం. సో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థం అయిపోద్ది. కో ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం. సో ఫస్ట్ A11 కనుక్కోవాలి. కో ఫ్యాక్టర్ A11 అంటే ఏంటి, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ కి కో ఫ్యాక్టర్ కనుక్కుంటున్నాం.
అంటే ఎలా చేయొచ్చు అంటే -1 హోల్ పవర్ దీని కింద ఉన్న అడ్రస్ యొక్క వాల్యూ పైన రాయాలి యాడ్ చేసి ఇంటూ దీని యొక్క మైనర్ ఏంటి M11 ఓకేనా. సో ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేయండి -1 హోల్ పవర్ 1 + 1 అంటే 2 M11 కి వచ్చిన వాల్యూ ఏంటి D. సో -1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ హోల్ స్క్వేర్ ఉంది, ఈవెన్ నెంబర్ పవర్ లో ఉంటే మైనస్ రాదు, కంటిన్యూషన్ దట్ ఈస్ 1 into D. యువర్ ఆన్సర్ ఈస్ D. సో A11 వాల్యూ ఎంత D, కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. ఇన్ కేస్ నీకు ఈ ఎలిమెంట్ యొక్క మైనర్ కావాలి, A21 యొక్క మైనర్ కావాలి అంటే సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ యొక్క మైనర్ కావాలి. ఎలా చేస్తావు అంటే -1 హోల్ పవర్ అన్నిటికీ -1 కామన్, దీని యొక్క అడ్రస్ పవర్ లో యాడ్ చేయాలి ఇంటూ దీని యొక్క మైనర్ ని మల్టిప్లై చేయాలి M21. సో అయితే -1 హోల్ పవర్ 2 + 1 3 M21 వచ్చిన వాల్యూ ఎంత M2 కి వచ్చిన వాల్యూ M21 కి వచ్చిన వాల్యూ B. దీన్ని ఆడ్ నెంబర్ -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఉంది, మైనస్ క్యారీ అవుతుంది ఓకేనా. -1 into B దట్ ఈస్ -B. ఇదేంటిది సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్. సో మనం ఈ టాపిక్ అర్థమైతే మీకు 100% ఎక్సర్సైజ్ అంతా చేసి ఇచ్చు, ఎక్సర్సైజ్ లకు వెళ్ళిపోదాం. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఓకే. 4C from the topic of minors and cofactors. So write the minor and cofactor of the elements of the determinants 2/2. ఇచ్చిన దాన్ని ఒకసారి తీసుకుందాం. సొల్యూషన్ గివెన్ డిటర్మినెంట్ 2 -4 0 3. ఒక్కొక్క దానికి ఫస్ట్ మైనస్ కనుక్కుందాం, తర్వాత డిటర్మినెంట్స్ ఈ పక్క కనుక్కుందాం. సో యు నో దట్ మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇది రాయాలి, ఎలిమెంట్ Aij ఈస్ ఏమని రాస్తావు క్యాపిటల్ MIJ. ఇది ఫస్ట్ లైన్ రాయాలి నువ్వు. సో కోఫాక్టర్ కనుక్కునేటప్పుడు సో ఆ ఫార్ములా రాయాలి. ఏంటో చూద్దాం ఒకసారి చూడండి. ఏంటి 2 ఫస్ట్ 2 అనే అడ్రస్ ఏంటి ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ M11. దాని కరస్పాండింగ్ అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలం ని డిలీట్ చేసేయాలి, ఫస్ట్ రోని ఫస్ట్ కాలం ని డిలీట్ చేసేయాలి. నీకు వచ్చిన ఆన్సర్ 3, అది M11. నెక్స్ట్ M12 ఫస్ట్ రోలో సెకండ్ కాలం, ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ -4 దానికి సంబంధించిన మైనర్ కనుక్కుంటున్నాం, దాని రోని కాలం ని డిలీట్ చేస్తాం 0, దాని ఆన్సర్ 0. సో ఐ హోప్ ఇట్ ఈస్ అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్. సో నెక్స్ట్ ఇంకేంటి 0 అనే ఎలిమెంట్ కి మనం ఏం కనుక్కుంటున్నాం, 0 అనే ఎలిమెంట్ కి మనం మైనర్ కనుక్కోబోతున్నాం. M21 సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం ని డిలీట్ చేయండి. సెకండ్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే నీకు -4 ఉంటుంది, దట్ ఈస్ -4. నెక్స్ట్ వచ్చేసేయండి 3కి వచ్చాం. 3 అనే ఎలిమెంట్ కి సంబంధించిన మైనర్ కనుక్కోవాలి. 3 అనేది ఎక్కడ ఉంది సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ M22 దట్ ఈస్ సెకండ్ రో డిలీట్ చేయాలి, ఇది సెకండ్ కాలం డిలీట్ చేయాలి. సో ఏం మిగులుతుంది నీకు 2 మిగులుతుంది. ఇవన్నీ మైనస్. కోఫాక్టర్స్ ఏంటో కనుక్కుందాం. cofactor of the element Aij is equal to -1 whole power I plus j into capital MIJ. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా వస్తే చాలు, మిగిలినంతా చేసేయచ్చు. సరే ఒకసారి చూసుకుందాం. A11 అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, A11 అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్, అదే కదా 2 కదా, దానికి సంబంధించింది కనుక్కోవాలి మనం. సో ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ దట్ ఈస్ ఎ ఫార్ములా. Y ప్లేస్ లో 1 ఉంది, J ప్లేస్ లో 1 ఉంది, యాడ్ చేయండి. సో M11 I ప్లేస్ లో 1, J ప్లేస్ లో 1, M11 వాల్యూ ఏంటి సో 3. సింప్లిఫై చేస్తాం. -1 హోల్ పవర్ 1 + 1 అంటే 2 into 3. -1 హోల్ స్క్వేర్ పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంటే మైనస్ క్యారీ కాదు, వదిలేస్తున్నాం, దట్ ఈస్ 1 అవుద్ది. 1 into 3 దట్ ఈస్ 3. సో కోఫాక్టర్ ఆఫ్ ది ఎలిమెంట్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం ఈస్ 3. సో నెక్స్ట్ A12 ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ -1 హోల్ పవర్ దాని పవర్ లో 1 + 2. సో దాని యొక్క M11 ఒకసారి రాసానా, ఇది
M11 అవుద్ది. సో దీన్ని ఏం రాస్తాం, M12 అని రాసుకోవచ్చు. క్లియర్ గా అర్థం అవడం కోసం ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. సో -1 హోల్ పవర్ 1 + 2 అంటే 3. M12 అంటే ఏంటి ఆన్సర్, M12 అంటే 0. 0 ఇంటూ ఎనీ నెంబర్ 0 కాబట్టి దీని ఆన్సర్ డైరెక్ట్ 0 రాయొచ్చు. నెక్స్ట్ ఏ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి, 0కి సంబంధించి కనుక్కుంటాం. -1 హోల్ పవర్ 2 + 1. సో M21 అంటే M21 అంటే ఇది. M21కి వచ్చిన ఆన్సర్ ఏంటో చూడండి, హోల్ క్యూబ్. M21కి వచ్చిన ఆన్సర్ -4. సో -1 హోల్ క్యూబ్ ఏమవుద్ది, ఆడ్ నెంబర్ పవర్ లో ఉంటే మైనస్ క్యారీ అవుతుంది. -4 -1 ఇంటూ, సో -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 4 4. సో లాస్ట్ ఎలిమెంట్ ఏంటి 3 యొక్క అడ్రస్ ఏంటి, దాని కో ఫ్యాక్టర్ కనుక్కుంటాం కదా, A22. -1 హోల్ పవర్ 2 + 2 M22 రాసుకోవచ్చు. -1 హోల్ పవర్ 2 + 2 అంటే 4. M22 అంటే ఆన్సర్ 2. దట్ ఈస్ -1 హోల్ పవర్ 4 ఈవెన్ నెంబర్ పవర్ లో ఉంది, మైనస్ రాదు. సో 1 ఇంటూ 2, దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఇస్ 2. ఇన్ కేస్ మీకు కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అడిగారు అనుకోండి, ఫస్ట్ రోలో ఇది, సెకండ్ రోలో ఇది రాస్తారు. 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఇన్ కేస్ అడిగితే. సో ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్ గా అనిపించిన, సో రిమైనింగ్ చేసే కొద్దీ చాలా ఈజీ అనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, రైట్ ద మైనస్ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ది డిటర్మినెంట్ 2/2 సేమ్ టు సేమ్. సో ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ చిన్న తీసుకుందాం. లెట్ ఇట్ బి టేక్ గివెన్ ACBD. మైనస్ కనుక్కుందాం. ఫస్ట్ ఎలా రాస్తాం మైనస్ కనుక్కున్నప్పుడు, మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ AIJ ఈస్ MIJ అని రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఒక రాసేస్తే సరిపోతుంది ప్రతిదానికి. సో ఏకి సంబంధించింది రాస్తున్నాం. ఏకి సంబంధించింది అంటే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, దట్ ఈస్ M11. ఫస్ట్ రోని ఫస్ట్ కాలం ని డిలీట్ చేయాలి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే వచ్చేది D అనేది M11 అవుద్ది. సో ఇంకొకటి నెక్స్ట్ ఏంటి, M12 కనుక్కోవాలి. ఫస్ట్ రోలో సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం డిలీట్ చేస్తే వచ్చేది మైనర్ అవుద్ది B. సో ఇంకేముంది, నెక్స్ట్ M21 సెకండ్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే వచ్చే C అనేది మైనర్ అవుద్ది. ఏ ఎలిమెంట్ కి, B అనే ఎలిమెంట్ కి. నెక్స్ట్ M22 క్యాపిటల్ రాయాలి. M22 ఇస్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ సెకండ్ రో అండ్ సెకండ్ కాలం ని డిలీట్ చేస్తే వచ్చే ఎలిమెంట్ ఏమవుద్ది, మైనర్ ఆఫ్ ఎలిమెంట్ D అవుద్ది. మైనస్ వచ్చేసి కో ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. కోఫాక్టర్ ఆఫ్ ద ఎలిమెంట్ AIJ is capital AIJ is equal to -1 whole power I plus J MIJ capital. So this is a formula. చూద్దామా, ఇప్పుడు A11 కనుక్కోవాలి. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ -1 హోల్ పవర్, దీంట్లో ఆర్డర్ అయితే ఉందో దాన్ని యాడ్ చేయాలి పవర్ లో. దీనికి సంబంధించిన మైనర్ M11 అంటే ఇక్కడ ఏదైతే ఉందో అదే వస్తుంది M11. 11 ఉంటే ఇక్కడ M11, M22 ఉంటే A22, అట్లా ఏకి ఏదైతే ఆర్డర్ ఉంటుందో అది కూడా అంతే. -1 హోల్ పవర్ 1 + 1 అంటే 2. M11 కి వచ్చిన ఆన్సర్ D. సో -1 హోల్ స్క్వేర్ అంటే +1, ఎందుకంటే పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది. సో రైట్ D 1 ఇంటూ D అని రాసేసుకోవచ్చు. సో 1 ఇంటూ D దట్ ఈస్ D. నెక్స్ట్ A12 ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ -1 హోల్ పవర్ 1 + 2, దీనికి సంబంధించిన మైనర్ M12 అవుతుంది. -1 హోల్ స్క్వేర్ +2 1 + 2 దట్ ఈస్ 3. M12కి వచ్చిన ఆన్సర్ ఎంత, M12కి వచ్చిన ఆన్సర్ B. దట్ ఈస్ -1 హోల్ క్యూబ్ అంటే -1 క్యారీ అవుద్ది, బికాస్ 3 ఈజ్ ఆడ్ నెంబర్, పవర్ లో B ఉంది. -1 ఇంటూ B అంటే -B. సో నెక్స్ట్ A21 సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ -1 హోల్ పవర్ 2 + 1. సో దాని యొక్క మైనర్ 2 1
దట్ ఈస్ -1 హోల్ పవర్ 2 + 1 is equal to దీని యొక్క m21 ఆన్సర్ ఎంత? m21 దట్ ఈస్ c is equal to -1 హోల్ క్యూబ్ ఇంటూ c. సో -1 హోల్ క్యూబ్ అంటే ఆడ్ నెంబర్ పవర్ లో ఉంది, మైనస్ క్యారీ అవుతుంది. -1 ఇంటూ c దట్ ఈస్ -c. నెక్స్ట్ a22 -1 హోల్ పవర్ 2 + 2 m22 మైనర్ ఆఫ్ సెకండ్ రో సెకండ్ కాలం -1 హోల్ పవర్ 2 + 2 అంటే 4. m22 వచ్చిన ఆన్సర్ ఎంత? స్మాల్ a is equal to -1 హోల్ పవర్ 4. దిస్ ఈజ్ ఈవెన్. పవర్ లో ఈవెన్ నెంబర్ ఉంది, లోపల మైనస్ ఉంది, మైనస్ రాదు. 1 ఇంటూ a దట్ ఈస్ a. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కోఫాక్టర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెంబర్ 3, యూజింగ్ కోఫాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ రో. అంటే ఇది సెకండ్ రోకి సంబంధించిన ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని కోఫాక్టర్ కనుక్కొని తర్వాత దీని డెల్టా కనుక్కోమని. డెల్టా అంటే నథింగ్ బట్ డెట్ కనుక్కోమన్నారు. ఒకసారి చూద్దామా? సెకండ్ రోకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏంటి? ఇవి వాటి యొక్క అడ్రస్లు ఏమేమవుతాయి? ఇది A2 అనేది ఏంటి? ఇదేంటి అవుద్ది? A21. ఇదేంటి? 0. A22. 1 ఏంటి? A23 అవుద్ది. ఇది దాని ఆర్డర్. సరే తర్వాత చూద్దామా? దీనికి సంబంధించిన వాల్యూస్ అన్ని కూడా రాసుకుందాం. ఇక్కడ రాసేసానా? ఫ్రమ్ దిస్ A21 సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఎలిమెంట్ 2. సో నెక్స్ట్ A22 అంటే 0, A23 అంటే ఎంత? 1. ఇవన్నీ కూడా మనం ముందుగా రాసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. సరే, కోఫాక్టర్స్ కనుక్కోవాలి. వీటికి కోఫాక్టర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ దీనికి సెకండ్ రోకి సంబంధించిన మైనస్ కనుక్కోవాలి. సో మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ Aij ఈస్ క్యాపిటల్ Mij. సో ఇది ఫస్ట్ రాయాల్సింది. సెకండ్ రో కనుక్కోమన్నాడు కదా. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ m21 మైనర్ అవుద్ది. దాని కరస్పాండింగ్ రోని కాలం ని డిలీట్ చేసేసేయండి. 8323 వస్తుంది. 8323 దాని యొక్క డెట్ అవుద్ది. దట్ ఈస్ 8 3s 24, 2 3s 6 -6. సో 18. దీని ఆన్సర్ ఎంత? 18. తర్వాత 0కి సంబంధించిన మనం మైనర్ కనుక్కోవాలి. కోఫాక్టర్ కనుక్కోవాలంటే కంపల్సరీ మీరు మైనర్ కనుక్కోవాల్సిందే. అందుకని నేను మైనర్ కనుక్కుంటున్నాను. తర్వాత కోఫాక్టర్ లో ఇవి ఇన్సెట్ చేద్దాం. సో రైట్, m22 సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేయాలి. అంటే సెకండ్ రో ఇది, సెకండ్ కాలం ఇది. 5313 ని చూస్తాం. డెట్ 1 3s 5 3s 15, 1 3s 3 -3. 15 లో 3 పోతే 12. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంది. ఇంకొక ఎలిమెంట్ ఏంటి? 1 కి సంబంధించిన అడ్రస్ ఏంటి? m23. దట్ ఈస్ సెకండ్ రోని థర్డ్ కాలం ని డిలీట్ చేస్తే 5812 మిగులుతుంది. 5812. సో దీనికి సంబంధించిన డెట్ 5 2s 10, 8 1s 8. దట్ ఈస్ 2. మైనస్ అన్ని వచ్చేసాయి. కోఫాక్టర్స్ కనుక్కోవాలి. కోఫాక్టర్స్ therefore కోఫాక్టర్స్ of the element Aij is capital Aij is equal to -1 whole power I plus j into minor Mij. This is the formula. ఒక్కొక్కటి కూడా కనుక్కుందాం. మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం. సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం కోఫాక్టర్ ఆఫ్ ద ఎలిమెంట్ సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం. సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ కోఫాక్టర్ కనుక్కుంటున్నాం. సో -1 హోల్ పవర్ 2 + 1 m21 మైనర్, దాన్ని మల్టిప్లికేట్ చేయాలిగా, అందుకని -1 హోల్ పవర్ 2 + 1 అంటే 3, m21 అంటే ఆన్సర్ ఎంత? m21 దట్ ఈస్ 18. సో 18 పవర్ లో ఆడ్ నెంబర్ ఉంది, మైనస్ క్యారీ అవుతుంది. -1 ఇంటూ 18 దట్ ఈస్ -18. సో నెక్స్ట్ A22
సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ -1 హోల్ పవర్ 2 + 2 m22. సో -1 హోల్ పవర్ 4 m22 అంటే 12. సో -1 హోల్ పవర్ 4 ఈవెన్ నంబర్, మైనస్ రాదు, ఓన్లీ 1 ఉంటుంది. 1 × 12 దట్ ఈస్ 12. సో నెక్స్ట్ ఎలిమెంట్ A23, సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ -1 హోల్ పవర్ 2 + 3 2 + 3 m23 దట్ ఈస్ -1 హోల్ పవర్ 2 + 3 అంటే 5. m23కి వచ్చిన ఆన్సర్ ఎంత? 2. -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్, మైనస్ క్యారీ అవుతుంది, ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు -1 × 2 -2. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? మైనస్ కనుక్కున్నా, వీటిని యూజ్ చేసి డెట్ కనుక్కోమన్నాడు. అంటే డెట్ ఎలా వస్తుంది సార్ అంటే, దేర్ ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్ ఏంటి? A21, దాని యొక్క మైనర్ A21 ప్లస్ ఇదో ఇక్కడ ఉన్న ఎలిమెంట్ అంటే మిడిల్ లో ఉన్న ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ A22, దాని యొక్క మైనర్ కాదు కోఫాక్టర్ A22 ప్లస్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి అక్కడ సెకండ్ రోలో A23, దాని యొక్క కోఫాక్టర్ ఏంటి? A23. ఇవన్నీ సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన డెట్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ దాని కరస్పాండింగ్ కోఫాక్టర్ ని మల్టిప్లికేట్ చేసుకుంటూ వస్తే ఆ మ్యాట్రిక్స్ యొక్క డెట్ వచ్చేస్తుంది. చూడండి, A21 యొక్క వాల్యూ ఎంత? A21 2, A21 క్యాపిటల్ ది -18 ప్లస్ A22 ఆన్సర్ 0, క్యాపిటల్ A22 ఆన్సర్ 12 ప్లస్ A23 ఆన్సర్ 1. A23 మై కోఫాక్టర్ సంబంధించింది -2, దీన్ని సింప్లిఫై చేయండి. 18 2s -36, మైనస్ ఉంది కాబట్టి ఇది 0 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ -2, 36 -2 దట్ ఈస్ -36 -2 that is -38. So this is the determinant. Delta is equal to -38. This is to finding det using element and their corresponding cofactor. Okay, ఏ లేదు మైనస్ కనుక్కున్నాను, తర్వాత కోఫాక్టర్స్ కనుక్కున్నాను, ఆ ఎలిమెంట్ దాని యొక్క యాడ్ చేస్తే నీకు ఆ డెట్ యొక్క వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో మీకు 100% హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో అలాగే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ PDF ఫైల్స్, న్యూ టెక్స్ట్ బుక్స్, అలాగే వాటికి సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లేదా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీరు బయోలో అయితే మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో అందులో నుంచి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని కూడా నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్స్ తో పాటు సో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి క్వశ్చన్ బ్యాంక్ అంటే క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ అంతా కూడా మీకు నేను ఈ రోజు అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.